కృష్ణా జిల్లా బందరు మండలం తాళ్లపాలెం సచివాలయం ఉద్యోగుల బాధిత రాహిత్యం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మాజీ సీఎం జగన్ ఫోటోతో కుల ఆది సర్టిఫికేట్ల జారీ చేయడం తీవ్ర విమర్శల పాలైంది. ఈ సర్టిఫికేట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై సచివాలయం ఉద్యోగులను ఎంపీడీఓ వెంకటేష్ విచారణ జరుపుతున్నారు. దీనిపై ఎంపీడీఓ వెంకటేష్ స్పందిస్తూ మాజీ సీఎం జగన్ ఫోటోలతో జారీ అయిన సర్టిఫికేట్లపై విచారణ జరుపుతున్నామని, పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సర్టిఫికేట్లు జారీ చేసిన డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ వద్ద నుంచి రిపోర్టు తీసుకున్నామని ఎంపీడీఓ వెంకటేష్ తెలిపారు. కృష్ణా జిల్లా బందరు మండలం తాళ్లపాలెం సచివాలయం ఉద్యోగుల బాధిత రాహిత్యం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మాజీ సీఎం జగన్ ఫోటోతో కుల ఆదాయ సర్టిఫికేట్లు జారీ చేయడం తీవ్ర విమర్శల పాలైంది. ఈ సర్టిఫికేట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై సచివాలయం ఉద్యోగులను ఎంపీడీఓ వెంకటేష్ విచారణ జరుపుతున్నారు. దీనిపై ఎంపీడీఓ వెంకటేష్ స్పందిస్తూ మాజీ సీఎం జగన్ ఫోటోలతో జారీ అయిన సర్టిఫికేట్లపై విచారణ జరుపుతున్నామని, పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సర్టిఫికేట్లు జారీ చేసిన డిజిటల్ అసిస్టెంట్, ఇక పంచాయతీ సెక్రటరీ వద్ద నుంచి రిపోర్టు తీసుకున్నామని ఎంపీడీఓ వెంకటేష్ తెలిపారు. తాళ్లపాలెం 1 సచివాలయంలో అక్కడ ఉన్న మహిళా పోలీస్, అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ ఇన్ఛార్జిగా చేస్తున్నారు. అక్కడ డిఏ లేకపోవడం వల్ల ఆవిడ కొత్తగా ఇష్యూ చేసిన అంటే ప్రెసెంట్ గవర్నమెంట్లో ఉన్న హై సెక్యూరిటీ సర్టిఫికేట్ స్టేషనరీ కంప్లీట్ అయిపోవడంతో బీరువాలో మిగిలిపోయి ఉన్న ఒక 3 సర్టిఫికేట్లు ఏవైతే ప్రీవియస్ గవర్నమెంట్కి చెందిన ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ మీద ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రింట్ తీసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆవిడ్ని పిలిచి ఎంపీడీ ఆఫీసులో ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ కంప్లీట్ అయిపోవడం వల్ల ఓవర్లుక్లో చూసుకోకుండా ప్రింట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదే స్టేట్మెంట్ రికార్డ్ చేసాం. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా తీసుకొని ఎందుకని హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పాం. అన్నీ హ్యాండ్ ఓవర్ చేసాం. గవర్నమెంట్ మారిన వెంటనే ఒక 3-4 అలా మిగిలిపోయి ఉన్నాయి, ఈ ఓవర్లుక్లో చూసుకోలేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ప్రథమ తప్పిదంగా భావించి చర్యలు తీసుకోకుండా ఉండాల్సిందిగా అభ్యర్థించారు వాళ్ళు. అదే రిపోర్ట్ని స్టేట్మెంట్గా రికార్డ్ చేసి కలెక్టరేట్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కలెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్ కూడా వచ్చినాయి. ఈ రిపోర్ట్ని కలెక్టర్ గారికి సమర్పించిన తర్వాత కలెక్టర్ గారు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.